ఇంతకాలం ఏమి నేర్చుకున్నావు? వరాలు వస్తాయి, వజ్రాలు వస్తాయి, వైడూర్యాలు వస్తాయి, జోబులు నిండుతాయి, సంచులు నిండుతాయి, బీరువాళ్ళు నిండుతాయి అని వచ్చావేమో. ఏమి నేర్చుకున్నావు? వాక్యాన్ని. దేవుడి దగ్గర నీ సమాధానం చెప్పలేని స్థాయిలో నీ విశ్వాసం ఉందంటే వాక్యం నేర్చుకోలేదు నువ్వు. జీవవాక్యమును చేత పట్టుకున్న వ్యక్తి అయితే నువ్వు ఎందుకు సిగ్గుపడ? సమాధానం ఇవ్వగలగాలి. సమాధానం చెప్పలేని స్థితిలో నువ్వు ఉన్నావంటే నీ విశ్వాసం ఎంత అల్పమైంది, నీ పునాది ఎంత బలహీనమైంది. ఇసుక మీద కట్టబడ్డ పునాది అంటే ఇలాంటి వాళ్ళే. ఎలాంటి వాళ్ళు? ఎవరైనా ఏమన్నా నేర్చుకుంటారేమో, ఎవరైనా నా కోసమని చెప్పుకుంటారేమో, నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, నా జీవితం ఇలాగ అయిపోయిందని నన్ను ఎవరైనా రాళ్ళేస్తారేమో, బాధేస్తుంది. కొన్నిసార్లు సిగ్గుపడవలసిన విషయం. ఉదయకాలం ఒక దైవజనుడు నాతో ప్రయాణం చేస్తుంది. అది ఎందుకు సిగ్గుపడతావా? ఎందుకు సిగ్గుపడతావు? నువ్వు తిన్నప్పుడు సిగ్గుపడవు, నువ్వు కేకలేసి మరి తింటావు. నువ్వు ఇలాంటప్పుడు నోరు ఇప్పలేవా, గొంతు ఇప్పలేవా, నోరు రావట్లేదా అని తిట్టుకుంటారు. మధ్యాహ్నం తీసుకెళ్ళాను నేను. మధ్యాహ్నం అయ్యగారితో కూడా, నిన్న అది అయ్యగారితో కూడా అదే తిట్టారు. ఎందుకు సిగ్గుపడాలి, ఎందుకు భయపడాలి? చావు మూలముగానైనా బ్రతుకు మూలముగానైనా సరే నేను సిగ్గుపడవలసిన విషయం ఏమి లేదని పౌలు గారు చెప్తా ఉన్నాడు. మరి సిగ్గుపడవలసిన విషయం ఏమి లేదు. దేవునికి స్తోత్రం కలుగునేగా. ఎందుకు సిగ్గుపడాలి? ఏం తప్పు చేశామని సిగ్గుపడతాం మనం? క్రైస్తవునికి ఒక నిరీక్షణ ఉంటుంది. చచ్చిపోయినా ఓకే, బ్రతికినా ఓకే. అది నిరీక్షణ అంటే. అయ్యో ఇలాగైపోయిందా? అవునయ్యా, మా దేవుడు అదే చెప్పాడు. చచ్చిపోయినా పర్వాలేదు, బ్రతుకునా పర్వాలేదు, ఏమైనా ఓకే. బ్రతుకుంటే భూమి మీద ఉంటాం శరీరంతో ఉంటే. ఒకవేళ చనిపోతే ఇక్కడ కాకపోయినా అక్కడ ఉంటాం. నాకుంది నిరీక్షణ, నీకుందా అని అడగగలగాలి. నాకుంది దమ్ము, నాకుంది విశ్వాసం. చచ్చిపోతే దేవుని దగ్గర ఉంటే పౌలు గారు అదే చెప్పుకొచ్చాడు ఇక్కడ. నేను శరీరముతో ఉంటే కనుక మీ మధ్య ఉంటాను. ఒకవేళ నేను వెడలు పోస్తే కనుక, ఈ భూలోకాన్ని వదిలి వెళ్ళిపోతే కనుక దేవుని దగ్గర ఉంటాను. అది మరీ మేలు అన్నాడు. కానీ నేను చచ్చిపోను, నేను చావను. ఎందుకు చావనంటా ఉన్నాడు? సజీవుడిగా ఉండి దేవుని కార్యాలను వివరించాలి నేను. ఇంకా దేవుని కొరకు నేను బ్రతకాలి నేను. ఎదుటివాడు మనల్ని ప్రశ్నించగలుగుతున్నాడంటే వాడితో తిరిగి యుద్ధం చేయగలిగిన దమ్ము ఉండాలి. యుద్ధం అంటే వాళ్ళ కొట్టమనో తిట్టమనే కాదు, గ్రంథాల ఆధారంగా మాట్లాడగల క్రైస్తవునికి నిరీక్ష. అవును, ఎవడైనా చచ్చిపోవాలని బైబిల్ చెప్పింది. బ్రతుకుతాడని ఏం చెప్పలేదు. యుగయుగాలు బ్రతుకుతాడని బైబిల్ ఏం చెప్పలేదు. ఎప్పుడైనా చచ్చిపోవలసిందే. ఎందుకు పుడతాము, ఎందుకు చనిపోతాము అనేది దేవునికే తెలుసు. అది కొందరిని చిన్న వయసులో దేవుడు పిలుచుకుంటాడు, కొందరిని పెద్ద వయసులో పిలుచుకుంటాడు, కొందరు వృద్ధాప్యం వచ్చే వరకు పిలుచుకుంటాడు, తర్వాత పిలుచుకుంటాడు. ఎప్పుడు ఎందుకు పిలుస్తాడో దేవుడికే, పుట్టించిన వాడికే తెలుసు. ఆయన ఎందుకు పుట్టించాడో, ఎంతకాలం భూమి మీద జీవించాలో, ఎంతకాలం బ్రతకాలో, ఇవి దేవుడు ముందుగా మన కాలగతులన్నీ దేవుని వశములో ఉన్నాయని బైబిల్లో ఉంది. మనకేదో నింద వచ్చిందని, ఇంట్లో ఎవడో చనిపోయాడని, మీ దేవుడు లేడని ఎందుకుంటాడు?